భవనం ఎలివేషన్ కుప్పకూలి అందులో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకపోవడంతోనే భవనం కూలినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుపతి రూరల్ పేరూరు పంచాయతీ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం లేకపోవడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం పేరూరు పంచాయతీ సమీపంలోని ఓ నిర్మాణంలో ఉన్న భవనం కూడా కుప్పకూలిన చోట మనం ఉన్నాం. విజువల్స్లో ఒకసారి చూస్తే ఈ యొక్క నిర్మాణంలో ఉన్న ఈ యొక్క భవనానికి కూడా సంబంధించి కూడా పైన ఉన్న పైకప్పు అంటే ఆ బీమ్ ఏదైతే ఉందో సుమారు 2.5 అడుగుల ముందుకు కూడా ఆ యొక్క బీము నిర్మాణం చేయడంతో సపోర్ట్ లేకపోవడంతో పిల్లర్స్ లేక ఆ యొక్క బీమ్ కూడా ఒక్కసారి కూడా కుప్పకూలిన పరిస్థితి ఉంది. ఈ యొక్క బీముకు సంబంధించి కుప్పకూలిన విజువల్స్లో చూడొచ్చు. అయితే ఈ బీమ్ కుప్పకూలిన సమయంలోనే ఈ యొక్క రహదారిలో అంటే తిరుపతి చంద్రగిరికి మధ్యంలో ఉన్న ఈ యొక్క పేరూరులోని ఈ యొక్క భవనం కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే ఈరోజు ఆదివారం కావడంతో కూడా ఈ యొక్క రద్దీ కూడా లేకపోవడంతో ప్రాణాపాయం తప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క భవనానికి సంబంధించిన పైకప్పు కుప్పకూలిన సమయంలో ఇద్దరు బీహారీకి సంబంధించిన కూలీలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వారు కూడా తీవ్ర గాయాలకు గురైనట్లుగా కూడా సమాచారం ఉంది. వారిని హుటాహుటిన స్థానికులు తిరుపతి ఆసుపత్రికి కూడా తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని సిమ్స్ ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ యొక్క సమాచారం అందుకున్న పోలీసులు ఎంఆర్పల్లి పోలీసులు కూడా సంఘటనా స్థలాన్ని చేరుకుని ఈ యొక్క ఘటనకు గల కారణాలు కూడా ఆరా తీశారు. దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ యొక్క భవనానికి పక్కనే కూడా 2 ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన బ్యాంకులు కూడా ఉన్నాయి. ఒకటి హెచ్డిఎఫ్సి, మరొకటి ఐసిఐసి బ్యాంకులు కూడా ఉన్నాయి. అయితే ఆదివారం కావడంతో కూడా ఆ యొక్క బ్యాంకులు మూతపడడంతో వినియోగదారులు అంటే ఎవరైతే ఈ యొక్క ఖాతాదారులు ఉన్నారో వారు ఎవరు ఆ యొక్క రద్దీ లేకపోవడంతో కూడా కొంత పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తుంది. అయితే సాధారణ రోజుల్లో ఈ భవనానికి సంబంధించి ఈ యొక్క వెల్యువేషన్ వర్క్కు సంబంధించి 20 నుంచి 25 మంది కూలీలు కూడా పనిచేస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ఇదే సమయంలో ఈ యొక్క భవనానికి సంబంధించిన పైకప్పు కుప్పకూలిన నేపథ్యంలోనే 2 కార్లు మరో 2 ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. అవి కూడా పూర్తిగా ధ్వంసమైనట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క మరో 2 నెలల్లో కూడా ఏదైతే ఈ యొక్క నిర్మాణంలో ఉన్న భవనానికి సంబంధించి టైల్స్, అదేవిధంగా ఫర్నిచరు, అదేవిధంగా శానిటరీ సంబంధించిన షోరూమ్ను కూడా మరో 2 నెలల్లో ప్రారంభించాల్సి ఉన్నట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే ఈ క్రమంలోనే ఈ యొక్క పనులు కూడా వేగవంతం చేస్తున్న క్రమంలోనే ఈ యొక్క ముందస్తు అంటే భద్రతా చర్యలు చేపట్టకుండా ఏదైనా నిర్మాణం చేశారా అనే దానిపైన కూడా పూర్తిగా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే పేరూరు పంచాయతీ పరిధిలో ఉన్న ఈ యొక్క భవనానికి సంబంధించి ఆ పంచాయతీ అధికారుల అనుమతి ఏ మేరకు ఉందనేది కూడా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క రోడ్డులోకి సంబంధించి 2 స్కూళ్ళు, అదేవిధంగా ఒక కళాశాల కూడా ఉంది. నిత్యం ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. అయితే పని వేళల్లో కూడా ఈ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే ఈ యొక్క ప్రమాదాన్ని కూడా ఊహించలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కువ ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా విజువల్స్లో మనం చూసినట్లయితే 11 kV వైర్ కూడా తెగి కింద పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క సిమెంట్ స్తంభం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి కూడా కనిపిస్తుంది. ఆ వైర్లు కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే ఈ ప్రాంతంలో ఒక ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నిర్మాణ సమయంలో కూడా ఎలాంటి ముందస్తు భద్రతా చర్యలు కానీ చేపట్టలేదనేది కూడా ఇక్కడ తేటతెల్లమవుతుంది. అంటే పూర్తిగా అధికారుల నుంచి ఏ మేరకు వీరు అనుమతులు తీసుకున్నారు, అదేవిధంగా ఈ యొక్క నిర్మాణ సమయంలో కూడా ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. అయితే పూర్తిగా ఏదైనా పని వేళల్లో కూడా ఈ భవనంగాన కుప్పకూలి ఉంటే ఆ యొక్క ప్రాణ నష్టం కూడా ఎక్కువగా జరిగేది కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి అక్రమ నిర్మాణాలు కానీ లేదంటే భద్రతా చర్యలు పాటించకుండా అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేస్తే అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా పంచాయతీ అధికారులు కూడా అడుగు వేయాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజు న్యూస్, పేరూరు.